హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. మన ఫేవరెట్ ప్లేస్కి, అదే ఇట్సీ అండ్ బిట్సీకి. లాస్ట్ టైం కూడా నేను ఈ స్టోర్కి ఒకసారి వచ్చాను. బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొని పెట్టారు. నేను ఈ స్టోర్కి అయితే చాలానే పర్చేస్ చేద్దామని వచ్చాను. బట్ తెలీదు ఎంతవరకు పర్చేస్ చేస్తాను ఏంటి అని చెప్పి. ఇక్కడ చాలా మంచి స్టిక్కర్స్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ థీమ్లో స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ స్కేల్స్ రిలేటెడ్ సంథింగ్ ఏదో పెట్టారు, అవి నాకు తెలియట్లేదు. ఈ ఆర్ట్ చూడగానే నాకు ఫస్ట్ నేను వేసిన ఆర్ట్ గుర్తొచ్చింది. స్టార్టింగ్ డేస్లో నేను నేర్చుకుంటున్నప్పుడు అలాగే వేసేదాన్ని. ఇక్కడైతే కొన్ని వేసిన ఆర్ట్ పీసెస్ని ఇలా డిస్ప్లేగా పెట్టారు వీళ్ళు. మేబీ ఇవి మనం పర్చేస్ చేయడానికి అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. ఇక్కడైతే ఇంకా చాలా స్టిక్కర్స్ ఉన్నాయి వెరైటీగా. అండ్ ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. అండ్ ఇలాంటివి కొంచెం క్రాఫ్ట్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టిక్కర్స్ మనం చిన్నప్పుడు నేను యూజ్ చేసేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలా అవి ఉన్నాయి. అటు సైడ్ అయితే ఆ బొమ్మలు అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడైతే జర్నలింగ్కి లేకపోతే పెయింటింగ్స్కి లేక ఏదైనా సరే ఇలా మనం యూజ్ చేయడానికి స్టిక్కర్స్ ఉన్నాయి. రోల్ టైప్ స్టిక్కర్స్. ఇక్కడ వచ్చేసి అది కొంచెం సంచిపట్ట అంటారు నాకు తెలిసినంత వరకు. ఆ టైప్లో రోల్లో కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవైతే సెరమిక్ కోన్స్ అంట. కలర్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొన్ని చాలా పిగ్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఇంక్ పిగ్మెంట్స్ ప్యాడ్స్. ఇవి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ ఇంకొన్ని చాలా నెంబర్స్తో కొన్ని వుడ్తో తయారు చేసినవి ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా చిన్న లెటర్స్, పెద్దవి ఇలా లెటర్స్ మాత్రమే ఈ అని చెప్పి వుడ్తో తయారు చేసినవి అనుకుంటా ఇవి. అండ్ ఇక్కడ నెంబర్ 5 అని చెప్పి ఇక్కడ మనకి లెటర్స్ అండ్ నెంబర్స్ చాలా వెరైటీస్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి. సైజెస్ కూడా మీడియం, లార్జ్, స్మాల్ ఇలా చాలా ఉన్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్గా మనకి ఎలాంటి థింగ్స్ మెటీరియల్స్ అవసరం ఉన్నా సరే నియర్ బై ఇట్సీ బిట్సీ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ థింగ్స్ ఒకే ప్లేస్లో చూస్తుంటే. ఇక్కడైతే ఆ క్యూట్గా వుడ్తో తయారు చేసిన మినీ ఆర్ట్స్ ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి. అండ్ కొంచెం సోఫా థీమ్లో కొన్ని ఉన్నాయి, లాకర్స్ థీమ్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా చాలా మంచి ఉన్నాయి. మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇవేంటో కొంచెం నాకు కూడా తెలియట్లేదు ఇవేంటో మరి. అండ్ ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి, స్కేల్స్. అండ్ ఇక్కడైతే క్లాత్స్ స్టిచ్చింగ్కి యూజ్ చేస్తాం కదా, ఇవి కూడా ఉన్నాయన్నమాట. కొంచెం చిన్నగా పెద్దగా. అవి కొంచెం నేను లాస్ట్ టైం వుడెన్ రిలేటెడ్వి 2 తీసుకున్నాను. ఈసారి కొంచెం చిన్న తీసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ థ్రెడ్స్ అయితే చాలా కలర్స్గా ఉన్నాయి. మనకి రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా అన్నీ. ఎవరైనా థ్రెడ్స్ రిలేటెడ్ ఏదైనా క్రాఫ్ట్స్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు చూపించినవి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడైతే ఈ చైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్లో ఒక చైన్ అనేది ఉంది. ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని క్రాఫ్ట్స్కి సంబంధించిన స్టోన్స్ అలా అంతా ఉన్నాయి. లెటర్స్ అండ్ స్టోన్స్లో. అండ్ కొంచెం మనం ఎక్కువగా చైన్స్ అలా తయారు చేయాలన్నప్పుడు అలాంటి క్రాఫ్ట్స్కి సంబంధించినవి చాలా ఎక్కువగా ఒక లైన్ మొత్తం అవే పెట్టేశారు ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్గా పెట్టేశారనమాట. బికాజ్ అన్నీ మనం మంచిగా వెళ్ళి చూసుకోవచ్చు కదా, ఏది కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ జ్యువెలరీ సంబంధించిన మేకింగ్ బాక్స్ అనేది కూడా ఉంది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ అన్నీ కూడా మిక్స్ చేసి ఒక బాక్స్ లాగా మనకి వీళ్ళు ఇచ్చారు అక్కడ. ఇవి ఇంకొన్ని జ్యువెలరీకి సంబంధించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించిన మెటీరియల్స్ ఇక్కడ పెట్టారు. అండ్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. డిజైన్ ఆర్ట్స్ కోసం మంచిగా యూస్ చేసుకోవచ్చు. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి మీకు ఆల్రెడీ చూపించాను కదా, థ్రెడ్స్ రిలేటెడ్ది. ఇవైతే మనం అక్రాలిక్ పెయింట్స్ యూస్ చేసి క్లాత్స్ మీద, ఫ్యాబ్రిక్స్ మీద డిజైన్స్ లాగా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు.
టీ షర్ట్స్ మీద, శారీస్ మీద ఆర్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా క్లాత్స్, కుర్తీస్ ఇలా వేటి మీద అయినా సరే జస్ట్ వీటికి అక్రాలిక్ కలర్స్ టచ్ చేసేసి అలా ఫ్యాబ్రిక్ మీద మంచిగా వేసేసామంటే ఆ డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. అలా కూడా మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా డిజైన్స్గా చాలా బాగున్నాయి. లెటర్స్ కొన్ని ఉన్నాయి అండ్ కొన్ని ఓం అనే థీమ్లో ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, సో స్టార్ అలా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకో సెషన్లోకి వెళ్ళిపోయేసరికి ఇక్కడైతే కంప్లీట్గా క్యాన్వాసెస్ ఉన్నాయి, బుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు అవన్నీ చూస్తుంటే అన్నీ తీసుకొని కొనియాలనిపించింది, కానీ మనతో బడ్జెట్ అంత ఎక్కువ లేదనమాట. అండ్ ఇక్కడైతే రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ ఉంది. నేను మెయిన్గా ఈ స్టోర్కి రావడానికి రీజన్ నాకు రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా కావాలి అని చెప్పి. అండ్ ఇక్కడైతే మనకి రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది, కొంచెం తక్కువ క్వాంటిటీలో, కొంచెం ఒక 100 గ్రామ్స్ పార్ట్ ఏ, 50 గ్రామ్స్ పార్ట్ బి అలా ఉంది. అది చిన్నది, ఇది వచ్చేసి కొంచెం మిడిల్లో ఉండేది పెద్దది, దానికంటే కొంచెం పెద్ద సైజుది ఉంది. దానికంటే ఇంకొంచెం ఎక్కువ సైజ్ అంటే కేజీ పార్ట్ ఏ అండ్ హార్డ్నర్ వచ్చి 500 గ్రామ్స్ పార్ట్ బి అలా కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. 1 కేజీలో రిజైన్ అనేది కూడా అలా బాటిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మోల్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ నాకు కావాల్సినవి ఇక్కడ దొరకలేదన్నమాట. రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన ఇలా లిక్విడ్ కొంచెం ఎక్కువగా కావాలి, అలా ఏమైనా బాటిల్స్ అన్నప్పుడు ఇలా ఇట్సీ బిట్సీకి వెళ్ళిపోతే బెటర్. అండ్ ఇక్కడైతే కలర్ పిగ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఇది లిక్విడ్ క్వాంటిటీలో ఉన్నాయి అనుకుంటా. బట్ ఇవి యూస్ చేస్తే అంత మంచిగా అవుట్పుట్ వస్తుందని నాకు అనిపించలేదు. ఇదైతే హీట్ టూల్, కొంచెం ఎక్కువ బిజినెస్ అలా చేసే వాళ్ళకి అవుట్పుట్ ఫాస్ట్గా వచ్చేయాలి, డెలివరీస్ అలా ఉన్నాయన్నప్పుడు ఈ టూల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొంచెం రిజైన్ స్టోన్స్ అనుకుంటా ఇవి, రిజైన్ స్టోన్ చిప్స్ అంట. ఈ రిజైన్ స్టోన్ చిప్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్లో మనకి ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ది ఉంది, అది నేను ఎప్పుడు యూస్ చేయలేదు. మరి ఇక్కడ ఇంకా ఇలాంటి రిజైన్ రిలేటెడ్వి చాలా కలర్ స్టోన్స్ అన్నీ అక్కడ పెట్టేశారు. కింద వచ్చి రిజైన్ పిగ్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ ఇది కూడా రిజైన్ కలర్స్ అన్నమాట, పిగ్మెంట్స్ ఓన్లీ. ఈ పిగ్మెంట్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. జస్ట్ ఒక్క 6 గ్రామ్స్ది 99 రూపీస్ ఉంది. ఇంత కాస్ట్ పెట్టి నేను ఒకటి పర్చేస్ చేయలేని అనిపించింది నాకు. సో మనలాంటి వాళ్ళకి మీషో ఇలాంటి వాటిల్లోనే బెస్ట్ అనిపించింది. లైక్ అట్లీస్ట్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి, అట్లీస్ట్ 200కైనా. ఇదైతే మనం ఒకటే తీసుకోగలుగుతాం, ఇంకెక్కువ ఏం చేయలేం. సో మనకి ప్రజెంట్ ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఇంత బడ్జెట్లో అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. బట్ నేను తీసుకుందామని అక్కడికి వెళ్ళాను, కానీ ఆ ప్రైజెస్ చూసిన తర్వాత నేను అఫోర్డ్ చేయలేనని నాకు అనిపించింది. ఇక్కడైతే ఇంకా చాలా అంటే చాలా మౌల్డ్స్ కూడా ఉన్నాయి. నాకు కావాల్సింది ఇయర్ రింగ్స్ ఆర్ స్టడ్స్ చేయడానికి చిన్న మౌల్డ్స్, లైక్ చిన్ని ఉన్న సిలికాన్ మౌల్డ్స్, కానీ ఇవి ఇక్కడ ఉన్నవి ఆల్మోస్ట్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ టూ నాకు తీసుకుందాం అనిపించింది, కొంచెం ఈ టూ నాతో లేవు, బట్ అవి కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ ప్రైస్ ఏమో అని నాకు అనిపించింది. సో నేను ఆ టూ కూడా ఇంకా తీసుకోలేదు. నాకు చాలాసేపు తీసుకుందామో వద్దా అని అక్కడ ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాను నేను. బట్ అంత ప్రైస్ పెట్టడం ఎందుకో నాకు వద్దనిపించి ఇంకా నేను తీసుకోలేదు. అండ్ నాకెందుకో స్టోన్స్ తీసుకోవాలి పెయింటింగ్స్ కనిపించి జస్ట్ ఒక 2 తీసుకొని వచ్చి ప్రైస్ ఎంత ఏంటి అని కనుక్కుందాం అనిపించింది. తర్వాత కావాలంటే తీసుకోవాలా వద్దా అని ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఒక 2 స్టోన్స్ తీసుకొని వచ్చి కాస్ట్ ఎంత ఏంటి అని అడిగితే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ స్టోన్స్లో ఇంకా ఏవి బాగున్నాయి ఏంటి అని అనిపించింది. సో అందుకోసమని జస్ట్ వచ్చి అక్కడికి ఒకసారి ప్రైస్ అడిగేసి మళ్ళీ ఇక్కడ జస్ట్ అలా చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే క్యాన్వాస్లు చాలా మంచిగా ఉన్నాయి, ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. నేను ఇంకా జస్ట్ కొన్ని తీసుకున్నాను, కానీ ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మొత్తం షాప్ డీటెయిల్గా. ఏమన్నా ఇంకా నచ్చుతాయేమో తీసుకుందాం, ఇంకా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయేమో అని చెప్పి. ఇక్కడైతే ఈ క్రాఫ్ట్ ఎసెన్షియల్స్ అని చెప్పేసి మనకి దొరుకుతాయి కదా సెల్స్ అలా, సో అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లే రిలేటెడ్వి కూడా చాలా ఉన్నాయి. సో నాకు అక్కడ పట్టుకొని మొత్తం చూడడానికి కష్టంగా ఉందని అదొకటి బాస్కెట్ తెచ్చుకొని అందులో వేసుకొని ఇక్కడ చూస్తున్నాను. క్లే ఆర్ట్స్కి రిలేటెడ్ అన్ని మెటీరియల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. నేను క్లే రిలేటెడ్వి కూడా తీసుకోవాలని చూశాను, కానీ ఇక్కడ ఆఫర్స్ ఉన్నప్పటికీ నాతో అంత బడ్జెట్ లేకపోవడం వల్ల నేను ఏది కూడా పర్చేస్ చేయలేదు.
ఇక్కడైతే మనకు క్లే ఆర్ట్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా అన్నీ ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి టూల్స్. సెరమిక్ పాట్స్ చేయడానికి లేకపోతే దానికి సంబంధించినవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో దొరుకుతున్నాయనిపించింది. కానీ ఆ మూమెంట్‌లో నాతో అంత ఎక్కువ బడ్జెట్ లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు అంతే. ఆఫర్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టారిక్కడ. ప్రతి ఒక్క ఆర్ట్ లవర్‌కి ఒక డ్రీమ్ అనేది ఉంటది. మనం ఏదైతే కావాలనుకుంటామో అదంతా కొంచెం కూడా ఆలోచించకుండా తీసుకునే అంత స్టేజ్‌కి ఎదిగిపోవాలి అని చెప్పి. జస్ట్ ఆ మూమెంట్‌లో అలా మాత్రమే అనిపిస్తది. ఇదైతే ఎయిర్ డ్రైయింగ్ క్లే అంట. ఇవి కూడా చాలా 100 గ్రామ్స్ అండ్ 250 గ్రామ్స్ దెన్ నెక్స్ట్ 500 గ్రామ్స్ అలా ఉంది క్లే. దెన్ నెక్స్ట్ టైం ఈ సెరమిక్ రిలేటెడ్ ఏదన్నా ఆర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇట్సీ బిట్సీకి వెళ్ళేసి అదొకటి తెచ్చేసుకుంటాను. మనకి ఇంకా ఈ ఇట్సీ బిట్సీలో సెరమిక్ పౌడర్ కూడా ఉంది. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అనుకుంటా. 240 గ్రామ్స్. ఇది వచ్చి క్రాఫ్ట్ వైట్ సెరమిక్ అని చెప్పుంది అండ్ డిఫరెంట్ క్లేస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. తీసుకుందాం అనిపించింది ఈ బ్యాగ్స్ కూడా. కానీ నాతో ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇంకా అది తీసుకొని ఏం చేసుకోవాలి అనిపించింది. బట్ తీసుకుందామని మనసులో ఉన్నప్పటికీ స్పేస్ లేదు, ఏం చేసుకోవాలి ఇంకా అని చెప్పి ఇంకలా చాలాసేపు ఆలోచించి అక్కడే పెట్టేసి ఇంకొచ్చేసాననమాట. బట్ ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. స్ట్రాంగ్గా కూడా ఉంది. తీసుకునింటే బాగుండే అని తర్వాత నాకు చాలా రిగ్రెట్ ఫీలింగ్ వచ్చింది ఆ ఒక్క బ్యాగ్ విషయంలో. ఇంకా ఇక్కడైతే ఇవి కూడా కొంచెం థ్రెడ్స్ దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవైతే రిజైన్ ఆర్ట్స్లో కూడా మనం చైన్స్ అలా చేసిన తర్వాత జస్ట్ షోకేస్ లాగా అయినా కూడా ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నాతో ఆల్రెడీ చైన్స్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదనిపించింది. సో నేను తీసుకోలేదు. బట్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇలా థ్రెడ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక్కడైతే చాలా చిన్ని క్యూట్ బొమ్మలు ఉన్నాయి. యానిమల్స్, ట్రీస్, ప్లాంట్స్ అలా చాలా ఉన్నాయి. అండ్ ఇందాక మీకు చూపించినట్లు ఇక్కడ న్యాచురల్ క్లే అవి ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట. గణేశుడు రిలేటెడ్ ఏమైనా చేసుకోవాలన్నా అలా క్లే యూస్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ మనం కీస్ అలా పెట్టుకోవడానికి కొన్ని ఆర్ట్ పీసెస్ ఇలా అంతా కొంచెం చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ అండ్ కొంచెం క్యాండిల్స్ రిలేటెడ్వి, ఆ గ్లాసెస్ అంతా కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పేపర్స్, మొత్తం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ A4 షీట్ పేపర్స్ లాంటివంతా చార్ట్స్ అవంతా ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా ప్రైస్ చూస్తే తర్వాత నేను తీసుకోవాలా వద్దా అని ఆలోచించుకోవచ్చు అని చెప్పి నాకు కొంచెం తీసుకుందాం అనిపించింది. అందుకోసం అనేసి ఇక్కడ మొత్తం ఈ స్టోన్స్ అంతా ఒకసారి చూద్దాం అనిపించింది నాకెందుకో. మొత్తం అక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ కూడా తీసేసి నాకు ఏ సైజులో కావాలో ప్రైస్కి తగ్గట్టుగా తీసుకుందామని చెప్పేసి 1 by 1 ఇంకా మొత్తం అలా జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం మొత్తం తీసి కింద పెట్టేస్తున్నాను. ఇవి నేను చాలా చూసాను. కొంతమంది వీటి మీద డిజైన్స్ వేయడం పెయింటింగ్స్ వేయడం అవంతా. నాకు అలాంటి డ్రీమ్స్ చాలానే ఉన్నాయి. ఇందాక నేను చూపించిన స్టోన్స్ అండ్ ఇవి కాకుండా ఇలాంటి డిఫరెంట్గా కొంచెం స్టోన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి కలర్ఫుల్ స్టోన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇలా మొత్తం అన్నీ తీసి కింద పెట్టేశాను. నాకు ఇంకా ఏమైనా మంచిగా నచ్చితే చిన్న క్యూట్వి కొంచెం ప్రైస్కి తగ్గట్టు ఉండేలాగా తీసుకుందామని చెప్పేసి అలా చూసి ఒక 2నో 3నో సెలెక్ట్ అయితే చేశాను. మొత్తం అన్నీ తీసి కింద పెట్టేసి చూసి మళ్ళీ నాకు ఏం కావాలో తీసుకుందామనేసి ఇలా ఇవి కొన్ని ఏమైనా తీసుకుందాం అనిపించింది చిన్నవి. అవి నాకు కావాల్సినవి తీసుకొని మళ్ళీ నీట్గా ఆ ప్లేస్లో అట్లా పెట్టేశాను. ఇక్కడైతే కొన్ని వుడ్కి సంబంధించినవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇదైతే ఎంత క్యూట్గా ఉందో. లగేజ్ పెట్టుకోవడానికి మన చిన్నప్పుడు కొన్ని పెద్దవి అలా ఉండేవి కదా, ఇక్కడ డెకరేషన్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవైతే మనం పెయింటింగ్స్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. లేకపోతే రిజైన్ ఆర్ట్స్లో కూడా మనం ఏదైనా క్రాఫ్ట్స్ అలా ఏదైనా చేసుకుంటున్నప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ వుడెన్వి అంత మంచిగా ఉన్నాయి. అండ్ ఇవేంటో నాకు కూడా తెలియట్లేదు. కొంచెం ఏదో పెయింటింగ్స్ రిలేటెడ్ థింగ్స్ అనుకుంటా. ఇవి కూడా కొంచెం ఇక్కడైతే అసలు ఈ పెయింటింగ్ కలర్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవాలని ఉంది ఇక్కడ. బట్ మన దగ్గర బడ్జెట్ లేదనమాట. సో ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతుందేమో అని వచ్చాం. బట్ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నప్పటికీ మనం ఒకటే పర్చేస్ చేసి దాంతో అలాగా అడ్జస్ట్ అవ్వలేం కాబట్టి సో మనకి ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటివి బాగా సెట్ అవుతాయి.
బట్ ఇక్కడ కూడా నేను కొన్ని పర్చేస్ చేశాను. అవన్నీ మీకు టైం ఉంటే నేను ఖచ్చితంగా ఇదే వీడియోలో చూపిస్తాను. బడ్జెట్ లేదు అని అంటూనే ఉంటాం, బట్ మనకు నచ్చినవన్నీ కొనుక్కునేస్తూనే ఉంటాం. అది ఆర్ట్ లవర్స్కి ఉన్న ఒక పిచ్ అనమాట. ఇక్కడ కొన్ని సీజర్స్ అండ్ ఏదో కొన్ని స్టేషనరీ రిలేటెడ్ థింగ్స్ అయితే ఉన్నాయి. మనకి కలర్స్ అంటే చాలా పిచ్చి కాబట్టి దానికి సంబంధించినవి మనకు తెలుస్తాయి. ఇలాంటి చిన్న చిన్న పెన్స్ ఇవంతా మనకు అంత మంచి ఐడియా అయితే ఉండదు. ఇంకెలాగో దగ్గరలో క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది కాబట్టి క్రిస్మస్ రిలేటెడ్వి కూడా ఇక్కడ వీళ్ళు చాలా అంటే చాలా పెట్టారు. ఆఫర్స్ అయితే 20%, 30% అలా ఇచ్చారు. అండ్ కొంచెం శాంటాస్వి ఇలా చాలా కలర్ఫుల్ థీమ్స్లో పెట్టారనమాట. బడ్జెట్ లేదు అనుకుంటూనే చూస్తూ నేనైతే నాకు కావాల్సినవన్నీ పర్చేస్ చేసేసాను. బిల్ ఎంత వేస్తాడో మనకు తెలీదు, బట్ ఇట్స్ ఓకే, తప్పదు. మనకు నచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైస్ చేసైనా సరే మనకు నచ్చిన ఈ పెయింటింగ్ రిలేటెడ్వి తీసుకుంటే తప్పే లేదు. అదొక హ్యాపీనెస్ అండ్ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మనకి. అండ్ ఇక్కడైతే బ్రషెస్ ఎన్ని ఉన్నాయంటే పెయింటింగ్స్ రిలేటెడ్వి, అవన్నీ జస్ట్ అలా తీసి ఇలా నా కార్ట్లో వేసుకొని వెళ్ళిపోవాలనిపించింది నాకు. ఆ బ్రషెస్ చూస్తుంటే ఎంత మంచి ఫీల్ ఉందో నాకు. అసలు ఇవన్నీ ఎప్పుడు నేను నా ఇంట్లో ఇలా ఒకటి తయారు చేసి పెట్టుకుంటాను అనిపించింది. ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఒక స్టోర్కి వెళ్ళాను నేను, అక్కడ ఇన్ని వెరైటీస్ అయితే లేవు, బట్ ఇక్కడ చాలా ఉన్నాయి బ్రషెస్. అంతా కూడా చిన్నవి సపరేట్గా అండ్ మిక్స్డ్గా అలా పెయింటింగ్ సెట్ ఉండి బ్రషెస్ ఉండి తర్వాత పెయింటింగ్ది ఒక సెట్ ఉండి అలా కొంచెం మిక్స్డ్గా అలా డిఫరెంట్ మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంత మంచి క్వాలిటీగా నాకేం అనిపించలేదు, జస్ట్ ఉన్నాయి అంతే. బట్ ఈసారి దట్టు మనకి క్రిస్మస్ కూడా రాబోతుంది కాబట్టి చాలా అంటే చాలా వెరైటీస్వి మనకి మంచిగా తీసుకొని పెట్టారు. ఎవరికన్నా కావాలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ పెయింటింగ్స్, డిజైన్ ఆర్ట్స్ ఇలా ఏది ఉన్నా సరే మీకు నియర్ బై ఉన్న ఇట్సీ బిట్సీకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే చూసారు కదా అక్రాలిక్ కలర్స్వి కూడా సింగిల్ పీస్లోనూ ఉన్నాయి. అండ్ మిక్స్డ్గా ఒక బాక్స్ మొత్తం మనకి కలర్స్ తీసుకోవాలన్నా మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి పెయింటింగ్ ట్యూబ్స్ కూడా డిఫరెంట్ గ్రామ్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. అవి కూడా మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. 30% ఆఫ్, 20% ఆఫ్ ఇలా ఆఫ్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ రిలేటెడ్ పెయింట్స్ కూడా మనకి ఇలా సింగిల్ దాంట్లో ఇచ్చారు. ఈచ్ పీస్ 49 రూపీస్ అలా ఉంది. అండ్ ఇదైతే ఇది ఏదో గవ్వలు సంథింగ్ ఏదో అంటారు కదా, ఈ సీ సెల్స్ ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే ఒక యూట్యూబ్లో చూసాను నేను, ఒక ఆమె కొంచెం క్లిప్కి ఇవన్నీ అటాచ్ చేసి మంచి డిజైన్ క్రియేట్ చేస్తుంది. నాకు ఇది చూస్తుంటే ఆమె చేసిందే గుర్తొస్తుంది అనమాట. ఇలాంటి సెల్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా మంచిగా ఉన్నాయి. మంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇట్సీ బిట్సీ అనేది ఒక మంచి ప్లేస్ అనమాట. ఏం కావాలంటే అవన్నీ మనం పర్చేస్ చేయడానికి మన దగ్గర ఉండాల్సిందల్లా బడ్జెట్ మాత్రమే. ఇలా మొత్తం నాకు ఏమేమి కావాలో అన్నీ పర్చేస్ చేసి ఫైనల్లీ నేను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను నా పీజీకి. మోస్ట్లీ కావాలనుకున్నవన్నీ పర్చేస్ చేసేసాను. ఇంకా టూ మచ్ నా వల్ల కాదు అనుకున్నవి ఇంకా నేను జస్ట్ వదిలేసాను, బికాజ్ బడ్జెట్ కొంచెం ఇష్యూ అవుతుందని చెప్పేసి. అంతే, ఇంకా నాకు ఏమేమి కావాలో తీసుకునేసి నేను నా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.